ఈరోజు కేసీఆర్కు మరి సిట్టు నోటీసులు ఇచ్చిందంటూ ఒక లేటెస్ట్ వార్తను తీసుకొస్తారు. అది మరి ఏ రకంగా కేసీఆర్ నిరికిద్దామా అని గత కొన్ని రోజులుగా లేదంటే సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్న రేవంత్ రెడ్డి మరి లాస్ట్కి ధైర్యం చేసిండా, ఇది ఉడత బెదిరింపులు ఏమన్నా కనిపిస్తున్నాయా? సో కేసీఆర్కు నోటీసులు ఇచ్చిండంట. మరి ఆ నోటీసుల్లో మరి ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు ఆ నోటీస్ ఇచ్చిన కానించి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అయితే పెద్ద ఎత్తున షురు చేశారు ఆల్రెడీ వ్యతిరేకంగా. దీనికి తోడు ఈ నోటీసులు ఈలే పోయి ఇచ్చిర్రు, మళ్ళీ ఆ విచారణ చేసేది కూడా ఆయన కాడికే వచ్చి చేస్తారట. కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు, ఇక ఫైనల్గా మిగిలింది కేసీఆర్ అని మనం నిన్న మనం కూడా మాట్లాడినాం. సో టార్గెట్ అదే. కాకపోతే ముందల ఒకటేసారి పోతే ఎట్లా వ్యతిరేకత వస్తుంది, ప్రజల్లో ఏ రకమైన వ్యతిరేకత కనబరుస్తారు, ఇవన్నీ ఒకటికి 4 సార్లు చూసుకొని ముందలు పోదాం అనుకున్నారు. ఫైనల్గా ఇప్పుడైతే ధైర్యం చేసారు. ఫైనల్గా మరి కేసీఆర్ నోటీస్ ఇచ్చారు, హరీష్ రావుకి నోటీస్ ఇచ్చారు, నలుగురికి నోటీస్ ఇచ్చి ఏమైనా బయట వేస్తారా అనేది ప్రజలు అడుగుతున్నారు. సో ఇప్పటివరకు అయితే ఏం బయట వెళ్ళి ఒక్క ఆధారం బయట పెట్టలే, ఒక్క ప్రూఫ్ కూడా ప్రజలకు చూపించి వీళ్ళు తప్పు చేసినని నిరూపించలేకపోయారు. కానీ ప్రచారం మాత్రం గట్టిగా చేస్తారు. మరి ఇప్పుడు కేసీఆర్కి ఇచ్చిన నోటీసుల గురించి ఒకసారి మనం చూసే ప్రయత్నం చేస్తే, సో కేసీఆర్కు నోటీసులు ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇచ్చిన సిట్టు రేపు మధ్యాహ్నం 3 గంటలకు విచారణ చేయబోతున్నట్టుగా చెప్తా ఉన్నారు. రేపు విచారణ ఉంటుంది మధ్యాహ్నం 3 గంటలకు. ఈరోజు ఇచ్చిరు, రేపే విచారణ ఏమంటే స్పాట్లో. ఇక దీనికి ఒక కారణం చెప్తారు ఒకసారి చూడండి. 65 ఏళ్ళు దాటినందున కోరిన చోటే విచారణ చేస్తున్నాం. ఇది ఎక్కడా కూడా నేను చూడలేదా కేసీఆర్ కోరిండు లేకపోతే వాళ్ళు కోరుకున్నట్టే ఆడిచ్చిరని వినలేదు, నేను చూడలేదు. కానీ వెలుగు ఇది రేవంత్ వెలుగు. సో ఈ వెలుగు ఏం చెప్తుందంటే కేసీఆర్ కోరిండు కాబట్టి మేము కేసీఆర్ దగ్గరకు వచ్చి చేస్తా ఉన్నట్టుగా ఒక కలరింగ్ ఇస్తారు. ఇది రీజన్ కాదు. రీజన్ ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు కేసీఆర్కు నోటీసులు ఇచ్చారు అనేది పెద్ద ప్రకంపన సృష్టిస్తున్నది. ఇక దీనికి తోడు ఇప్పుడు ఈ లంగల్ అత్కోరు పరిపాలన 2 ఏళ్ల పరిపాలన ఆగమైపోయింది రాష్ట్రం. సో ఇవన్నీ దృష్టిలో ఉన్నాయి కాబట్టి మరి ఏం చేయాలి, ఏదో ఒకటి చెప్పి ఇప్పుడు మరి విచారణ పేరుతో డ్రామాలు ఆడాలి. ఈ డ్రామాలో సారాంశం ఏంటంటే కేసీఆర్ని ఏదో వీకినాన్ని కలిగి వెళ్ళపై ఏం వీకినారని జనాలు తెలుసు. ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు ముందర పెట్టి రేపు మున్సిపల్ ఎన్నికల్లో బయటపడాలనే ప్రయత్నం అన్నీ అయిపోయినాయి. ఏ చెప్పడానికి లేదు, ఇంకా ఉన్న ఏకైక మార్గం ఇది ఒకటే. మరి కేసీఆర్ బయటకు వచ్చి ఆఫీస్ కాడికి వచ్చి వీళ్ళు చెప్పిన పోలీస్ స్టేషన్ కాడికి వచ్చి విచారణలో పార్టిసిపేట్ చేసే పరిస్థితి ఉన్నది. కానీ ఆ రకంగా వస్తే జరిగే ప్రమాదం ఏంటంటే కేసీఆర్ అభిమానులు లేదంటే బీఆర్ఎస్ పార్టీ అభిమానులు ప్రజల్లో జనాలకు వచ్చి జనాల మధ్యలో నిరసనలు చేస్తారు. ఆ నిరసన రాష్ట్రం మొత్తం వినిపిస్తుంది. అదంతా కాంగ్రెస్ పార్టీకి నెగిటివ్ అవుతుంది. సో దీన్ని అంతటిని అరికట్టాలంటే ఉన్న ఏకైక మార్గం ఏంటంటే సో ఇప్పుడు కేసీఆర్ దగ్గరికి పోయి విచారణ చేయాలి. దీనికి వీళ్ళు చెప్తున్న సాగేంది, కేసీఆర్కి 65 ఏళ్ళు వచ్చినాయి, అందుకే ఆయన రమ్మన్న కాడికి పోయి మేము విచారణ చేస్తున్నాం అని ఒక డ్రామా వీళ్ళు ముందర వేసుకున్నది. ఇది పెద్దగా ప్రజలేం నమ్మరు, అందరికి తెలిసిన విషయం. ఇక నందినగర్ నివాసంలో కేసీఆర్ పిఏకు అందజేసిరంట వీళ్ళు ఇచ్చిన నోటీసు. ఇప్పటికే కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ను విచారించిన సిట్టు విచారణలో పెద్ద ఆయన అంటూ పరోక్షంగా కేసీఆర్ పేరు చెప్పిన రాధాకిషన్ రావు అనేది అంటారు. ఇప్పుడు రాధాకిషన్ రావు పెద్ద ఆయన అని ఏడ చెప్పిండో అది ఇంతవరకు తెలియదు. పెద్ద ఆయన అనే పదం వాడినట్ట. మొన్నేం రాసిరు, కేటీఆర్ని విచారిస్తున్నప్పుడు రాధాకిషన్ రావు పిలిపించి మాట్లాడినామని ఓ రకమైన కథ అల్లుతారు. ఈ కథ అల్లేది మొత్తం కూడా సీఎంఓ నుంచి నడిచే వాట్సాప్ గ్రూపే. సో వాళ్ళు అల్లుతారు, వాళ్ళు అల్లిన దాన్ని వీళ్ళు వండి వారుస్తారు అనమాట. ఇదే జరుగుతూ ఉంది. ఇప్పుడు కేసీఆర్ విచారణ చేయడానికి కారణం వీళ్ళు ఏం చెప్తారంటే ఇప్పుడు వీళ్ళు చెప్పిన దాని ప్రకారం పెద్ద ఆయన అని పరోక్షంగా చెప్పినట్ట, ప్రత్యక్షంగా కేసీఆర్ అని చెప్పలే. అది నువ్వేనా కాదు. ఇప్పుడు ఇదొకటే ప్రశ్న తెలియదు. లోపల పోయినాక 5-6 గంటలు అంటారు. మరి కేసీఆర్ బయటకు వచ్చినాక ఏం చెప్తారో చూడాలి. అయితే మొన్నటి సంతోష్ రావు విచారణలో కూడా పెద్ద ఆయన గురించే ప్రశ్నించిన సిట్టు. కేసీఆర్ పెద్ద ఆయన ముఖ్య నేత డైలాగ్ ఇటు పోతుంది. ఫైనల్గా టార్గెట్ మాత్రం కేసీఆర్ అనే లక్ష్యంతో ముందరకు వచ్చింది. ఎందుకు ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో బిజీ ఉన్నారన్నమాట. ఆ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీలను ఫోకస్ చేయకుండా ఇప్పుడు ఎంత డ్రామా ఆడుతున్నారు. పోయి ఇప్పుడు ఇంతమంది విచారణ చేసి పీకింది ఏం లేదు.
మరి కేసీఆర్ విచారణ చేసి ఇంకొక ఆయన నడిపిస్తుండు పొద్దుగాలకి వెళ్ళి ఓ ఛానల్ ఆయన ఏమంటే కేసీఆర్ అరెస్ట్ చేస్తారా ఆయన నడిపిస్తాను ఇప్పటి నుంచే కేసీఆర్ అరెస్ట్ చేస్తారనే టైటిల్స్ పెట్టి ఈ రకమైన చర్చను తీసుకొస్తారు. ఇప్పుడు మరి వీళ్ళు రమ్మన్న కాడికి ఆయన రానంటే కదా ముచ్చట, వీళ్ళే ఆయన కాడికి పోయి నీ కాడికే వచ్చి మేము చేస్తాం, అది ఎర్రవెల్లా లేదంటే నందినగరా ఏదైనా కావచ్చు అని చెప్పేసి వీళ్ళు డ్రామాలు నడిపిస్తున్నారు. కారణం ఏంటంటే బయటకు కార్యకర్తలు కేసీఆర్ బయటకు వచ్చి విచారణ కాడికి వస్తుంటే ఆ వచ్చే ఆఫీస్ గ్యాప్లో రాష్ట్రం మొత్తం అలా కార్యకర్తలు కదులుతారు. సో అది మరి వీళ్ళకు గుబులు పుట్టించిందని అర్థమైపోతుంది క్లియర్ కట్గా. పోనీ ఈ విచారణ జరిగిన తర్వాత ఏమైనా బయటేస్తారా? ఒక్క ఆధారమైన, అది రాధాకిషన్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, ఇంకోరైనా కావచ్చు, ఎవరిదైనా ఒక ఆధారం బయటేస్తారా? ఇంతవరకు ఆధారాలు బయట వేసిర్రా? ఇంతలా సున్నా ఉంది, ఆ సున్నా తప్ప ఆడ ఏం లేదు, అంత సున్నాల పంచాయితీ నడుస్తా ఉంది. ఇక సంతోష్ చెప్పిన సమాధాన ఆధారమే పిలుస్తురట. ఇదంతా పెద్ద డ్రామా అని చెప్పేసి మరి రాష్ట్ర ప్రజలందరూ అర్థమవుతాంది. ఇలా బాధ అంతా ఏంటంటే ఈరోజు విచారించి ఈరోజు కట్టలు కడతారని ఒకరు అనుకుంటలేదా? ఇంతకుముందు కూడా విచారణ పిలిచారు, ఆ రోజు కేసీఆర్ రాలేదా? కాళేశ్వరం విషయం అనుకుంటా గుర్తు, కాళేశ్వరం విషయం ఇది మరి మాజీ రిటైర్మెంట్ రిటైర్డ్ జడ్జి అనుకుంటా. సో ఆయన కూడా కాళేశ్వరం పేరుతో ఆయన ఎంక్వైరీ చేసి ఆయన కూడా రమ్మాడు. ఆ రోజు వచ్చిండే మంచిగా ఎర్రకండువా కప్పుకుంటూ వచ్చిండు, బాజాబ్తా అటెండ్ అయిన పోయాడు. అయ్యాలో కూడా అరెస్ట్ 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 అన్నారు, మన్ను కూడా వీకింది లేదు. ఇప్పుడేమో ఆయన బయటకు రాలేకపోతుండే 65 ఏళ్ళు. మరి మన్ను వచ్చింది కదా, 2-3 నెలల కింద వచ్చినట్టు ఇవాళ ఎందుకు రాలేడు? ఎందుకంటే ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో మళ్ళీ ఇప్పుడు మనం డ్యామేజ్ అవుతుంది కేసీఆర్ బయటకు వస్తే. ఆయన కాడికే పోయి మనం చేస్తే పెద్దగా ప్రజలకు ఓదు. సో ఏది ఏమైనా ఈ విచారణ పేరుతోని జరిగే డ్రామాలల్లా మంది పిల్లం మూల ఫోన్ విన్నారు, మంది పిల్లం మూల ఫోన్ లాస్ట్కి అది కేసీఆర్ చుట్టింది తప్ప అది కేటీఆర్ కాంచి మొదలైంది, చివరికి కేసీఆర్కి వచ్చింది. మరి దీంట్లో ఒక్క ఆధారమైన ఈ రాష్ట్ర సమాజానికి, ఈ రాష్ట్ర ప్రజలకు 4 కోట్ల మందికి ఇంకో గిది ఆధారం, ఇది కేసీఆర్ చేయవండి చేసినట్టు ఒక్కటి ఒక చిన్నదైనా బయటకు వదిలే ఇంతవరకు. ఇక గోప్యంగా మరి ఏం గోప్యంగా? సో ఈ పేపర్లు రాసిన రేపు అడిగితే పేపర్ రాసిన మాకేం సంబంధమే మేము అన్నామా అంటారు. ఇప్పుడు మన కేటీఆర్ అడిగిండు, మరి ఇట్లా బయట ఎంత కథలు అలుతురు, మరి అన్ని నిజమేనంటే వార్తలకు మాకేం సంబంధం అంటే వాళ్ళ అధికారులు చెప్తారు. సో వీళ్ళు రాసే లంగ పేపర్లు ఏమో రాస్తూనే ఉన్నాయి, లేపి దుమ్ము లేపి రాస్తాను రేవంత్ రెడ్డి కాడ మెప్పు కోసం. సో ప్రజలకు తెలుస్తూనే ఉంది. ఇది ఒక లేటెస్ట్ న్యూస్. మన దిశ పత్రికలో కూడా ఇదే వార్తను రాసిరు. నందినగర్లోనే కేసీఆర్ విచారణట, సెక్యూరిటీ సమస్యపై అనుమానాలున్నట. ఫోన్ టాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్కు సిట్టు అధికారులు రేపు మధ్యాహ్నం 3 గంటలకు విచారించనున్నారు. ఇప్పటికే నందినగర్లో ఆయన నివాసానికి వెళ్లి నోటీసులు అందజేసిన అధికారులు పోలీస్ స్టేషన్కు హాజరయ్యే విషయంలో ఆప్షన్ ఇచ్చారు. కేసీఆర్కు 65 ఏళ్ల వయసు దృష్ట్యా పిఎస్కు రావాల్సిన అవసరం లేదని, మరి ముఖ్యమంత్రిగా పనికొస్తాడు 65 ఏళ్లకు చేయలేదనా నిన్న మనదాకా. మరి హైదరాబాద్ పరిధిలోని ఏదైనా ప్రాంతంలో తామే వచ్చి విచారిస్తామని, అందుకు వివరాలు తెలపాలని ఆఫీసర్లు సూచించారు. ఇక మరోసారి కేసీఆర్ ఇంటికి పోలీసులు వచ్చారు. అంతే. ఇప్పుడు ఫైనల్గా అవుట్పుట్ అయితే ఎదురు చూస్తున్నాను నేను కూడా. రేపు 3 గంటలకు కదా, రేపు 3 గంటల తర్వాత కేసీఆర్ బయటకు మరి విచారణ చేసిన తర్వాత ఓ నైట్ 10 గంటలకు, ఓ 9 గంటలకు, రేపైతే కాలయాపన చేస్తారు. రేపు 2-3 గంటలల్లో ఓ 7-8 గంటల వరకు అయిపోగొచ్చే ప్రోగ్రాం ఉండదు. మినిమం టు మినిమం నైట్ ఓ 9 కావాలి, 9 అయితేనే వదులుతారు. ఎందుకంటే అప్పుడు ప్రెస్ మీట్ పెట్టలేరుగా. ఎమ్మటెమ్మటే విచారణ అయిపోయి బయటకు వచ్చి కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి కార్యకర్తలకు ఉద్దేశించి మాట్లాడినాక మళ్ళీ రచ్చ అవుతుంది రంబోలా. ముందే రేవంత్ రెడ్డి లేడు, ఆయన అక్కడ వేయండు. మీరు అబ్జర్వ్ చేస్తే గత వారం రోజులుగా ఏదో ఒక ట్రెండింగ్ న్యూస్ జనాల్ని బిజీ చేయాలి. జనాల్ని, నాయకుల్ని, ప్రతిపక్ష నాయకుల్ని, సొంత పార్టీ మంత్రుల్ని అందరినీ బిజీ చేసి అన్న అమెరికా టూర్ ముగించుకొని రావాలి. ఎందుకంటే ఇక పీఠాలు కదులుతున్నాయి కదా, కుర్చీకి పీఠాలు కదులుతున్నట్టు భయం అయ్యి ఇవన్నీ డ్రామాలు ఆడుతున్నాను అని చెప్పేసి ప్రజలు నమ్ముతా ఉన్నారు. నేను కూడా గదే చెప్పదలుచుకున్నా. ఇది మరి ప్రస్తుతానికి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి ఇచ్చిన నోటీసులు, ఆయన జరుగుతున్న కథ.